ట్రైలర్ ని చూడాలంటే ట్రైలర్ లాంచింగ్ జరగాలి కదా. సో అందుకు ఇవాళ మన ప్రోగ్రామ్ కి గెస్ట్ గా విచ్చేసినటువంటి ప్రముఖ ప్రొడ్యూసర్ అండ్ అలానే యాక్టర్ డిఎస్ రావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నానండి. ఫర్ ద ట్రైలర్ లాంచ్ నేను కీర్తన మూవీ ట్రైలర్ ని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ సిహెచ్ రమేష్ బాబు గారు టు ప్లీజ్ వెల్కమ్ డిఎస్ రావు గారు విత్ ద బొకే. వెల్కమ్ టు డిఎస్ రావు గారు. ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. నేను కీర్తన మూవీ ట్రైలర్ లాంచ్. థ్యాంక్ యూ సార్. yes now let's watch నేను కీర్తన మూవీ ట్రైలర్. ఊర్లో ఎంతో మంది అనేక విధాలుగా వాళ్ళ ఆకృత్యాలకు బలైపోయి ఉంటారు. వాళ్ళు అడిగిన చోటల్లా సంతకాలు పెట్టావు. చివరికి మా పొలాల్లోనే మా పాడి కడుతున్నారు బాబు. కుసవరా ఎవడు బాబు? నీకు నా ఆధార్ పిన్ కోడ్ చెప్పాలరా? అమ్మా, మీతో ఎవరైనా సంతకాలు పెట్టించుకున్నారా? ఈ ఊర్లో ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆ పెద్ద స్వామి చిన్న స్వామి మనుషులు వచ్చి డబ్బులు ఇచ్చి సంతకాలు పెట్టించుకునే వాళ్ళు. ఈ చిన్న స్వామి కన్ను పడ్డ ఈ ఆడదాన్ని వదిలే ప్రసక్తే లేదు. 2 రాష్ట్రాలని గడగడలాడించిన కోబ్రా గ్యాంగ్ వీరు. మర్యాదగా అమ్మాయి కాళ్ళు పట్టుకొని క్షమించమని. There's a hard work behind every success, right? Success doesn't come just like that straight away. So we have to keep working, keep the passion alive, and keep it going so that you'll be successful one day. That's my thought process. Normally, I do the same way when I work in my work. So I supported my brother, and indirectly I supported entire crew. Partially, maybe I may not get involved in day-to-day activities. But thanks for everyone for keeping us alive and keep this momentum alive and make this as a success. That's the only thing I want to thank everyone for coming here and for the audience. అంటే ఆడియన్స్ అందరూ దేవుళ్ళు అంటారు కదా, నిజంగా మన కస్టమర్లే దేవుళ్ళు. అంటే మనకి మూవీ ఇండస్ట్రీలో ఆడియన్స్ దేవుళ్ళు, అలాగే క్రూ దేవుళ్ళు. సో ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఈ భగవంతుని సాక్షిగా మీరు అందరూ ఈ సినిమా చూసి సక్సెస్ చేయాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతిర్మయి గారు. థ్యాంక్ యూ అండి. అండ్ అలానే ఇప్పుడే విచ్చేసినటువంటి పద్మిని నాగులపల్లి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నానండి. సో ప్రొడ్యూసర్, ఎక్స్ సెన్సార్ బోర్డ్ మెంబర్ అండ్ అలానే వీటన్నిటికీ మించి నాకైతే వీళ్ళు చూడగానే ఫస్ట్ ఎనర్జీ గుర్తొస్తారు. ఎనర్జీ ముందు పుట్టి తర్వాత ఈవిడ పుట్టారని అనిపిస్తూ ఉంటారు. ఎప్పుడు ఫుల్ ఆన్ ఎనర్జీ తోటి అలానే చక్కగా అందంగా రెడీ అయ్యి వస్తారు ఎక్కడికి వచ్చినా. సో వీఆర్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ యూ హియర్ అండి. వెల్కమ్ వన్స్ అగైన్. ప్లీజ్ ఇచ్చేసారు రాగానే. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీకి ఈ మధ్య ఎక్కువగా ఎడ్యుకేటెడ్స్ వస్తున్నారు, బాగా చదువుకున్న హీరోయిన్స్ కూడా చాలా మంది బాగా హై స్టాండర్డ్స్ బాగా చదువుకున్న వాళ్ళు వస్తున్నారు. అది హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, అలాగే నిర్మాతలు కూడా. ఇందాక మన ఈ చిమటా ఫ్యామిలీ చక్కగా ఒక సినిమా తీయాలి, వాళ్ళ అబ్బాయిని ప్రమోట్ చేయాలి అంటే వాళ్ళ అబ్బాయిని అంటే ఆ మేడం మాట్లాడింది కదా ఇందాక, ఫస్ట్ మాట్లాడిన జ్యోతిర్మయి గారు సిస్టర్ చాలా చక్కగా మాట్లాడారు. మీరు సింపుల్ గా చాలా చక్కగా మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా తీయడం అంటే అంత ఈజీ పని కాదు. ఈ రమేష్ ఎక్కడ నేర్చుకోవాలా, ఏకలవ్యుల్లాగా యూట్యూబ్లు చూసి సినిమాలు చూసి నేర్చుకుని ఒక స్క్రిప్ట్ రాసి ఆ స్క్రిప్ట్ని సినిమాగా తీయాలని ఒక సంకల్పంతో తనే హీరోగా. ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ ధీరజ్ అప్పాజీ గారు. ధీరజ్ అప్పాజీ గారు క్షీరసాగర మదనం అనేటువంటి ఒక మూవీని 2 years బ్యాక్ మేము రిలీజ్ చేసాము ఓటీటీలో. అది ప్రమోషన్ కోసమని ధీరజ్ అప్పాజీ గారిని అప్రోచ్ అయినప్పుడు ఎంత ఎక్సలెంట్గా ఆ మూవీని ప్రమోట్ చేసి అసలు అంత బాగా సిన్సియర్గా రైటప్ ఇచ్చి
ఒక మంచి రేంజ్కి తీసుకెళ్ళినటువంటి ధీరజ్ అప్పాజీ గారు మా సినిమాకి కొన్ని ప్రాఫిట్స్ కూడా వచ్చే విధంగా మాకు సహాయపడ్డారండి. అంటే మా టీం అందరికీ సహాయపడ్డారు. ఈ పాయింట్ ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అయినప్పుడు ఆయన 4 o'clockకి థ్యాంక్ యూ సో మచ్ 4 o'clock ఫోన్ చేసి, పద్మిని గారు ఇవాళ ఒక మూవీ ఉందండి అని చెప్పగానే నేను అన్నాను, మాకు సెలబ్రేషన్స్ ఉన్నాయండి బట్ ఐ ట్రై అని చెప్పాను. చెప్పి మళ్ళీ అనుకున్నాను, మన ప్యాషన్ ఏంటి, మూవీ ఇండస్ట్రీ, ప్రమోటింగ్ న్యూ కమర్స్ అండ్ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్ని మనం ప్రమోట్ చేయాలి. అంటే మా లాంటి వాళ్ళందరూ వస్తేనే కదా ఆ సినిమాకి కొంత అంటే మనం ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా కొంత సపోర్టింగ్గా ఉండి 4 మంచి మాటలు ఆ సినిమాలో ఉన్నట్టు చెప్పినా కూడా సినిమా ప్రమోషన్ అనేది తప్పగా అవుతుంది అనమాట. సో నేను అప్పుడు అడిగాను, మూవీ పేరేంటండి అని అడిగాను. నేను కీర్తన అన్నారు. అనగానే ఆ టైటిల్ ఎంత సాఫ్ట్గా వినసొంపుగా చాలా బాగుందండి. ఫస్ట్ ఐ కంగ్రాచులేట్ ద పర్సన్ ఎవరు దీనికి టైటిల్ ఇంత మంచిగా పెట్టారో. నేను శైలజ అనే మూవీ పెద్ద బడ్జెట్ మూవీలో అయ్యి హిట్ అయిన చిన్న బడ్జెట్ మూవీ చక్కగా ఉన్నట్లయితే అందరూ చూస్తారు. బడ్జెట్ ఏంటనేది కాదు, దాంట్లో ఆర్టిస్టులు కూడా చాలా బాగా ఉన్నారు, సపోర్టింగ్ ఆర్టిస్టులు అందరూ. సో అందరు కలయికతో ఏర్పడినటువంటి నేను కీర్తన, మ్యూజిక్ రాజా అన్నారు. అయితే ఇప్పుడే ఒక లిరిక్స్ కూడా బాగా చెప్పారు. ఇంతమంది పెద్దలందరూ వచ్చారు, మేడం వచ్చారు, మా డిఎస్ రావు గారు వచ్చారు. అసలు వేదికలో ఎక్కువగా ఎప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళినా అందరూ జెంట్స్ ఉండి ఒక్కలో 2 లేడీస్ ఉంటామండి మేము. కానీ ఈరోజు శ్రావణ శుక్రవారం మొదటి వారం నేను కీర్తన మూవీ కోసం ఈ అందరు ఇంత టైంని స్పెండ్ చేసి వచ్చారు అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు హిట్ ద ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ హిట్ అవుతుంది. ఎందుకంటే పాజిటివ్ వైబ్స్ దీంట్లో ఉన్నాయి. ఈరోజు నాగపంచమి పంచమి అనే ఒక మంచి రోజు నాడు కంటిన్యూస్గా అవుతున్నాయి. ఇందులో టెక్నికల్ వాల్యూస్ బాగుండి, హీరోయిన్ బాగా చేసుకొని, మ్యూజిక్ బాగుండి, థియేటర్స్లో మీ అందరూ మీడియా మిత్రులందరూ సపోర్ట్ చేసి థియేటర్స్ కొంచెం బాగా రిలీజ్ అయ్యి డెఫినెట్గా ఇప్పుడే ఒక మేడం చెప్పారు, మనము ఏంటి ఇంట్లో ఉండి చూసేస్తే సినిమా ఎప్పుడు ఇంట్లో చూసే సినిమా కాదండి, థియేటర్లో చూస్తేనే నిజమైన సినిమా. ఏదైనా ఓటీటీ అవ్వనివ్వండి, ఏమైనా అవ్వనివ్వండి, ఆ థియేటర్లో మన చుట్టుపక్కల మన స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ ఆ పాప్కార్న్ తింటూ సినిమాని ఎంజాయ్ చేసినట్లయితే దట్ విల్ బి మనకి మంచి సంతోషాన్ని ఇచ్చేదండి. ఎప్పుడో వీలు కానప్పుడు మనం టీవీలో చూసుకోవాలి, కానీ థియేటర్లో మంచిగా ఉన్నప్పుడు సినిమాని నేను కీర్తన్ అందరూ థియేటర్లో సినిమాని చూడండి, తప్పకుండా ప్రమోట్ చేయండి. అందరూ తన వాట్సాప్లోని ఇన్స్టాల్లోని ఈ పోస్టులు పెట్టండి. నేను అప్పుడు గూగుల్లో సర్చ్ చేశాను, ఈ సినిమా హీరో వాళ్ళ మిస్సెస్ పేరునే పెట్టారు. తప్పకుండా వాళ్ళ మిస్సెసే ప్రొడ్యూసర్గా ప్రొడ్యూసర్ అని అనుకుంటున్నాను. ప్రొడ్యూసర్గా వాళ్ళ మిస్సెస్ ఉన్నారు. అమ్మాయి ఒక ప్రొడ్యూసర్గా వస్తుంది అంటే ఆ అమ్మాయిని మనందరం సపోర్ట్ చేయాలి. కొంతమంది లేడీ ప్రొడ్యూసర్స్ రావాలి. ఆ లేడీ ప్రొడ్యూసర్స్తో పాటు ఈ ఇండస్ట్రీలో సినిమాలు కూడా, చిన్న సినిమాలు ముఖ్యంగా కథ బాగున్న సినిమాలు, కథనం బాగున్న సినిమాల్ని జనాలు చూస్తారండి. హీరో ఎవరా, హీరోయిన్ కొత్త వాళ్ళండి, ప్రతి ఒక్కరు స్టార్ట్ పెట్టేది కొత్తదనంతోనే స్టార్ట్ పెట్టి ఒక అంచెలంచెలుగా ఎదుగుతారు. డెఫినెట్లీ నేను కీర్తన ఒక మంచి సక్సెస్ఫుల్ మూవీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పద్మిని నాగులపల్లి. థ్యాంక్ యూ. సాంగ్స్ అన్ని రిలీజ్ అయినాయి, అన్ని చూసాము. రేపు August 30 మూవీ రిలీజ్ చేస్తున్నాము. అందరితో థియేటర్కి వెళ్ళి చూడాలి. నేను పక్కన నుంచి ఉంటానండి. ఇంకేమైనా మీరు చెప్పాలనుకుంటే ధైర్యంగా చెప్పేయండి, అందుకే నేను వచ్చాను పక్కకి. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నాను? అంతే అంతే. ఓకే, సో అది మూవీ డెఫినెట్లీ చూసే ఉంటారు కదా, ఎలా అనిపించింది మీకు మూవీ? చూడొచ్చు. బాగా నచ్చిన అంశం ఏంటి మీకు మూవీలో? మీ వారు యాక్టింగా? ఓకే, సో అదే ఫస్ట్ నచ్చింది అనమాట. అయితే అంతేలేండి, మీ వారు కనిపించండి, మిగతావి ఏం చూస్తారు ఇంకా? అందుకే ఏవి చూడనట్టున్నారు. అన్ని మూవీస్ చూస్తాను.
మూవీలో మీ వారు కనిపించిన తర్వాత ఇంకా మిగతా ఏం పట్టించుకొని ఉంటారు, అందుకే వారి యాక్టింగ్ నచ్చినట్టుంది అన్ని అంటున్నారు. మూవీస్ చూస్తాను కాబట్టి మా వారు ఎలా చూస్తున్నారో తెలుసు. ఓకే, కష్టపడ్డారు, సో హిట్ అవుతుంది. గ్రేట్ అండి. అందరూ ఆవిడకి సపోర్ట్ ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేకమైన నమస్కారాలు. ఎందుకంటే సినిమా ప్రమోషన్ మెయిన్ పార్ట్ అనేది మీడియాకే ఉంది కాబట్టి సినిమాని సపోర్ట్ చేయాలి. విషయానికి గురువు వజ్రప్ప గారు, ఆ తర్వాత నాకు సినిమాలో అవకాశం ఇచ్చిన రమేష్ గారు. ఈ పోస్టర్లో నా ఫోటో చూసుకోవడానికి 10 సంవత్సరాలు పట్టింది నాకు. ఈ కళ నాకు నెరవేర్చిన రమేష్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. నేనే కాదు, ఈ సినిమాలో నాలాగా కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ కూర్చున్న బ్రదర్ నరేందర్ ఉన్నారు, వీరు ఉన్నాడు, ఇక్కడ దీనికి కష్టపడిన సాజిద్ అమర్ చాలామంది ఉన్నారు, ఇక్కడ మేడం రిషిత గారు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మీ అందరి బ్లెస్సింగ్ తెలియజేసేసి ఈ సినిమాని హిట్ చేయాలి సార్. మ్యూజిక్ మాత్రం చాలా సూపర్గా ఉంది సార్. బీజిఎం అయితే అదిరిపోయింది. ఫైట్స్ మాత్రం చాలా సూపర్ ఉంది. ఫైట్స్ మాస్టర్ దేవరాజ్ గారు, వారు కూడా చాలా ఇది చేశారు. వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ సందర్భంగా. మీ అందరు కూడా మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసేసేసి ఈ సినిమాని మరో మెట్టెక్కిస్తే ఖచ్చితంగా మా సారు, మా డైరెక్టర్ గారు ఇంకో సినిమా తీస్తారు. మాలాంటి వాళ్ళకి చాలామందికి అవకాశం ఇస్తారు. కాబట్టి మీడియా తరఫున అందరినీ కోరుకుంటున్నాను, దయచేసి సినిమాని థియేటర్లో చూడండి, ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు ఆర్టిస్ట్ అనంత్ కొండేపి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా సభని ఇచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా రమేష్ గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రోజు షూట్లో నేను చూశాను, నిజంగా ఒక ఆర్టిస్ట్గా డైరెక్షన్ అన్నీ చేస్తే అంత కష్టంతో సినిమాని ఇంతవరకు తీసుకొచ్చారు. నిజంగా ఆ కష్టం మాటల్లో చెప్పలేమండి. రేపొద్దున థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఆయన కళ్ళల్లో చూడాలి ఆనందం అని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, దయచేసి ఈ సినిమాని మంచిగా సపోర్ట్ చేస్తారని, ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి చాలా మంచిగా అవకాశం ఇచ్చారండి. అందరూ ప్రూవ్ చేసుకున్నారు కూడా. వాళ్ళందరూ మంచి లైఫ్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా అందరూ టీం వర్క్ అండి. మా బాయ్స్ అమర్ కానీ, సాజిద్ కానీ, నిఖిల్ కానీ, అలాగే మెయిన్ మా డైరెక్షన్ టీం అండి. మణికంఠ ఒకసారి, అలాగే సుబాని అని ఉన్నారు. తనకి ఇప్పుడు మొన్న మ్యారేజ్ అయ్యి రాలేకపోయాడు. తిను చాలా హార్డ్ వర్కర్ అండి. నేను ఏది చెప్తే అది అంటే తిను నేర్చుకొని మిడ్ నైట్ 3 o'clock కూడా ఏదైనా ప్రాపర్టీ మర్చిపోతే మళ్ళీ ఒక 100 kilometers వెళ్ళి తెచ్చేవాడు. అంత డెడికేషన్ ఉంది ఇతనికి. నెక్స్ట్ మాకు మేనేజర్స్గా పనిచేశారండి మన శ్రీను అండ్ వెంకయ్య అండ్ మన గురవయ్య గారు అని ఒక ఆయన ఉన్నారు. వాళ్ళు కూడా కొంచెము వేరే ఊరు వెళ్తాం, తిరుపతి అలా వాళ్ళు రాలేకపోయారు. వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారండి. అమర్ అండి, సాజిద్, వీళ్ళు స్మోక్ వేయాలంటే అన్నీ వీళ్ళే, సెట్ బాయ్స్ కానీ ఇది కానీ మొత్తం ఇక మిడ్ నైట్ కొండల్లో గుట్టల్లో అన్నీ కూడా చాలా బాగా కష్టపడి పనిచేశారండి వీళ్ళందరూ మొత్తం టీము లేకపోతే సినిమా లేదండి. నేను అక్కడ కనిపిస్తున్నానంటే వీళ్ళందరూ కష్టమే. మా మేనేజర్లు అయితే ఒక విధంగా చెప్పాలంటే షర్టు నలిగిపోతే దాన్ని ఐరన్ కూడా చేసేవాళ్ళు. అంటే అంత డెడికేషన్ ఉండేది అనమాట. అంటే టీము ఇది సినిమా కంపల్సరీ హిట్ ఇది అనేది అందరికీ ఉందండి కాన్ఫిడెన్స్. రేపు ఈ థియేటర్లో మీరు కూడా మీ బ్లెస్సింగ్స్తో కంపల్సరీగా దీన్ని ప్రమోట్ చేయండి. 100% నేను చెప్పింది నిజమండి. ఒకవేళ ఈ సినిమా బాగోలేదంటే అప్పుడు మీరు డైరెక్ట్గా నన్ను అడగొచ్చు, మీరు అంత చెప్పారు సినిమాలో ఏం లేదని. కానీ సినిమాలో చాలా కంటెంట్ ఉంది. 2.5 గంటల కంటెంట్ ఉందండి. UBA సర్టిఫికేట్తో వచ్చింది. సెన్సార్ వాళ్ళు
ఒక చిన్న 2 minutes తప్పితే మొత్తం 2.5 hours చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిన సినిమా అండి. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరు చూడొచ్చు. మీరు చూస్తే మీ అందరు ఆల్ ఏజ్ గ్రూప్స్కి వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్, అంటే కంపల్సరీ వాళ్ళు పెట్టిన దానికి పైసా వసూలు, ఇది పక్కా అండి. సో మమ్మల్ని అందరినీ మీరు బ్లెస్ చేస్తారని కంపల్సరీగా ఈ సినిమాని రేపు ఆగస్టు 30వ తారీఖు థియేటర్లో రిలీజ్ అవుతుంది. మీ అందరు తప్పకుండా థియేటర్లకు వెళ్ళి చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తే మరింత ఉత్సాహంతో మేము ముందుకెళ్తామండి. ఇంకొకటి ఏంటంటే నేను కీర్తన అనేది ఇది పార్ట్ 1 మాత్రమేనండి, కానీ నేను అక్కడ మెన్షన్ చేయలేదు. పార్ట్ సీక్వెల్ ఉంది దీనికి, అది ఇంకా అదిరిపోద్ది. ఇది చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి అవుట్పుట్. సో మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అండ్ ఎవరినైనా పేర్లు మర్చిపోతే జయప్రద గారు తను కూడా రాలేకపోయారు, తను కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశారు దీంట్లో. అలాగే మేఘన అనే అమ్మాయి కూడా చేసింది, అమ్మాయి ఒక సెకండ్ హీరోయిన్ రోల్ చేసింది. తర్వాత రేణుప్రియ అనే అమ్మాయి ఐటమ్ సాంగ్ చేసింది దీంట్లో, చాలా అద్భుతమైన డాన్సరు. సో చాలా మంది వర్క్ చేశారండి. ఎనీహౌ మీ అందరూ మా అకేషన్కి విచ్చేసినందుకు అందరికీ పేరుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.